జమ్మూ కశ్మీర్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ విరుచుకుపడుతున్నాయి. అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ తో కుండపోత కురుస్తోంది. దీనికి తోడు కొండ చర్యలు మరింత భయపెడుతున్నాయి. స్థానికులు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. డేంజర్ లెవెల్ ను క్రాస్ చేసి ప్రవహిస్తున్నాయి. రావి, తావి, చినాబ్ నదులు ఉప్పొంగి పారుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లు కోతకు గురవుతున్నాయి. కతువాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 24 గంటల్లో 15.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో రావి నది ఉప్పొంగి పారుతోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. మోదోపూర్ బరాజ్ నుంచి 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఇటు తావి రివర్ కూడా ప్రమాదకరంగా మారింది. ఉదాంపూర్లో 20 అడుగుల డేంజర్ మార్క్ ను క్రాస్ చేసింది. చీనాబ్ నది కూడా వార్నింగ్ లెవెల్ ను దాటి ఉప్పొంగి పారుతోంది. ఇక సాంబా జిల్లాలో ఉన్న బసంతర్ నదిలో ఉన్నట్టుండి ప్రవాహం పెరిగింది. 7 ఫీట్లకు వరద ప్రవాహం చేరింది. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో జమ్మూ శ్రీనగర్ హైవేను తాత్కాలికంగా మూసివేశారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారిని అప్రమత్తం చేశారు. రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని సూచించారు అధికారులు. జమ్మూ కశ్మీర్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరద ఉధృతికి ఫోర్త్ తవి బ్రిడ్జ్ కూలింది. ఆ రోడ్డుపై వెళుతున్న వాహనాలు కింద పడిపోయాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. పడిపోయిన వాహనాలు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్గంలో వాహన రాకపోకలను కూడా నిలిపివేశారు. ఉదాంపూర్లో గాలి వానకు భారీ వృక్షం కుప్పకూలిపోయింది. ఓల్డ్ జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ హైవేలో కారుపై పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జమ్మూ కాశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటికే రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. మట్టి బండరాళ్ల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైష్ణోదేవి యాత్ర మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. हाँ हाँ జమ్మూలో వరద దారుణంగా ఉంది. గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఊరేదో ఏరేదో కనిపించడం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద చేరింది. మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కరెంటు కూడా లేదు. పిల్లలు వృద్ధులు నరకం అనుభవించారు. సాయం కోసం డాబాలపైకి ఎక్కి ఎదురు చూస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇళ్లలో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఓవైపు కొండ చర్యలు, మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ హిమాచల్ను గజగజ వణికిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాని ఉపనదులు ఉప్పొంగి పారుతున్నాయి. అన్ని డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగిపోయాయి, బ్రిడ్జులు కొట్టుకుపోయాయి. నది పక్కనే ఉన్న హోటళ్లు, ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. వరద ఉధృతికి మనాలి జిల్లాలోని వశిష్ఠ చౌక్ దగ్గర నేషనల్ హైవే సైతం కొట్టుకుపోయింది. గ్రీన్ ట్యాక్స్ ఆలు గ్రౌండ్ దగ్గర వరద ముంచెత్తింది. దీంతో షాపుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. బియాస్ నది ఉధృతికి ఓ రెస్టారెంట్ కూడా ధ్వంసమైంది. రెస్టారెంట్ భాగం మొత్తం వరదలో కొట్టుకుపోగా జస్ట్ ముందు కూడా మాత్రమే మిగిలింది. వరద ఉధృతి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అయితే అధికారులు ముందే అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మూడో రోజు చండీగఢ్ మనాలి హైవేను మూసివేశారు. కొండ చర్యలు విరిగిపడడంతో పాటు నది ఉప్పొంగడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా చండీగఢ్ మనాలి హైవేను క్లోజ్ చేశారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడి రహదారులు ధ్వంసమవుతున్నాయి. తాజాగా మనాలిలో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి.
కొండకు ఆనుకుని ఉన్న ఓ రహదారి కుంగిపోయింది. దీంతో రోడ్డుపై వెళుతున్న ఒక మినీ ట్రక్ వరద ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది.